నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం అన్ని జిల్లాల్లో పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికపైన ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో గత 2 రోజులుగా నిన్న, ఈవేళ, రేపు కూడా రాయలసీమ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో కడప, రాయచోటి, మైదుకూరు అట్లా అన్ని జిల్లాలోని జిల్లా కేంద్రాల్లో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎవరు ఉండాలి, ఎవరైతే పార్టీలో సమర్థవంతంగా పనిచేయగలరు, క్యాడర్ని కలుపుకుపోయే విధంగా నాయకుడు ఎవరు అనే దానిపైనే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈరోజు ఏలూరు జిల్లా, అదేవిధంగా భీమవరం జిల్లా, మచిలీపట్నం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక పైన టీడీపీ ముఖ్య నాయకుల యొక్క ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. మరి ఏలూరు జిల్లాకి ఏలూరు టీడీపీ అధ్యక్షుల ఎంపిక విషయంలో పరిశీలకులుగా అనంతపురం జిల్లా సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, బుద్ధ నాగ జగదీష్, అదేవిధంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంఎస్ రాజు, నాగ జగదీష్ మరి ప్రజాభిప్రాయ సేకరణలో ఒక్కొక్కరి నుండి అంటే 7 నియోజకవర్గాల్లో, అంటే తెలుగుదేశం పార్టీ ఉన్న నియోజకవర్గాలు ఏలూరు, దెందులూరు, అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ గారు, మండల స్థాయిలో ఉన్న టీడీపీ అధ్యక్షులు, నగర టీడీపీ నాయకులు, ఇట్లా ఎక్కడోక్కడ మెయిన్ కేడర్ అందరూ కూడా పిలిచి ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎవరిని పెట్టాలి, ఎవరు ఉండాలి, సామాజిక వర్గాల సమీకరణ కోణంలో కూడా అభిప్రాయాల సేకరణ చేశారని తెలుస్తుంది. ఎంటీవీకి అందుతున్న ఎక్స్క్లూజివ్ సమాచారం మరి ఇప్పటివరకు ఈ యొక్క టీడీపీ నియోజకవర్గాల్లో, ఏలూరు జిల్లాలో ఉన్న టీడీపీ నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నాయకులు కానీ, మండల నాయకులు కానీ, టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ దాదాపుగా ఏకాభిప్రాయంతోనే ప్రస్తుతం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఉన్న గన్ని వీరాంజనేయులు గారినే కొనసాగించాలనేది చాలామంది తమ అభిప్రాయాలు టీడీపీ పరిశీలకులు చెప్పారని తెలుస్తుంది. ఒకవేళ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరి గోదావరి జిల్లాలో భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాలు కానీ, సామాజిక వర్గాల అంశాల వారీగా చూస్తే మరి ఏలూరు జిల్లా, ఏలూరు అనగానే గోదావరి జిల్లాలకి సామాజిక వర్గాలు అంటే కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. ఈ 2 జిల్లాలు ఆ సామాజిక వర్గం సంబంధించిన సమీకరణలే ఎక్కువగా అన్ని పార్టీలు పాటిస్తాయి. మరి ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ప్రస్తుతం కొనసాగుతున్న గన్ని వీరాంజనేయులు గారికి రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్గా ఉన్నారు, డీసీసీబీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పార్టీ బాధ్యతలు సమన్వయం చేయడంలో కొంత ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతోనే మరి గన్ని గారి స్థానంలో ఎవరిని పెట్టాలి, ఎవరుంటే సమర్థవంతంగా పార్టీ జిల్లా బాధ్యతలు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో సమన్వయంగా సమర్థవంతంగా పనిచేయగలరు అనేది పార్టీ అధిష్టానం కూడా ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మరి పరిశీలకులకి ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సంబంధించిన టీడీపీ అధ్యక్షుల నూతన అధ్యక్షులు ఎవరున్నారు దాని మీద జరిగిన చర్చల్లో అంటే వారు ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపుగా గన్ని వీరాంజనేయులు గారు, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకుని పార్టీ శ్రేయస్ దృష్ట్యా ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండే విధంగా కూడా పార్టీ కేడర్ అంతా కూడా ఇవాళ ఏలూరు జిల్లాకు వచ్చిన టీడీపీ పరిశీలకులతో చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఫస్ట్ పేరు అయితే గన్ని వీరాంజనేయులు గారే ఉంటే బాగుంటుంది, పెద్ద మనిషి, సమన్వయం చేసుకోగలరు, అందరితో కోఆర్డినేషన్ బాగుంటుంది, నాన్ కాంట్రవర్సీ పొలిటీషియను అని చెప్పి ఒక పేరుంది. అందరూ కూడా గన్ని వీరాంజనేయులు గారికి దాదాపుగా ఏకాభిప్రాయంతో రాష్ట్ర పరిశీలకులు చెప్పారని మనకున్న సమాచారం. ఒకవేళ గన్ని వీరాంజనేయులు గారికి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి డీసీసీబీ చైర్మన్గా, ఆప్కాప్ చైర్మన్గా రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి పార్టీ బాధ్యతలు, జిల్లా బాధ్యతలు మొయ్యాలి, చెయ్యాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్లో మరి జిల్లాలో టీడీపీని సమన్వయం చేయడం, టీడీపీ నాయకుల మధ్య కోఆర్డినేషను, ఒకరికొకరికి పార్టీ కేడర్తో, అదేవిధంగా ఎమ్మెల్యేలతో కూడా కలిసిమెలిసి సమన్వయం చేయడం సమర్థత
ఎవరు ఉన్నారు అనే దాని మీద కూడా పరిశీలకులు కొంత దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఆ దిశగా కూడా కొంత ప్రజాభిప్రాయ సేకరణ టీడీపీలోని కొన్ని వర్గాల నుండి కూడా కొన్ని నియోజకవర్గాల నుండి వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి రెండో పేరుగా ఒకవేళ ఏలూరు టీడీపీ అధ్యక్షులుగా ఉండాలి, పెట్టాలి, సమర్థుడు, పార్టీని సమన్వయం చేయగలరు, మాట్లాడగలరు, కేడర్తో మంచి సమన్వయంగా వెళ్ళగలరు అనుకున్న పేర్లలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి పేరు కూడా పరిశీలకుల దగ్గర కొంతమంది నాయకులు బడేటి సంటి గారి పేరు కూడా చెప్పినట్టు కూడా ఎంటీవీకి అందుతున్న ఎక్స్క్లూజివ్ సమాచారం. అంటే గనివేలన్ గారు ఉండడం ఎవరికి ఇబ్బంది లేదు, కానీ సామాజిక సమీకరణలు, రాజకీయ సమీకరణలు దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో మరి పార్టీ మళ్ళీ అధికారంలో రావాలంటే ఇప్పుడు నుండే పునాదులు వేసుకోవాలి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే సీనియర్ నాయకులు ఉండాలి, సేమ్ టైం క్యాడర్ని దగ్గర తీసి వాళ్ళతో చక్కగా మాట్లాడగలిగిన నాయకులు ఉండాలి, నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేలతో సమన్వయం కూడా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే సీనియర్కే సాధ్యం, అది గన్నిగారైతే సాధ్యం అనేది చాలామంది చెప్పారని తెలుస్తుంది. ఒకవేళ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ గన్ని గారు కాదు, గోదావరి జిల్లాలంటే రాజకీయ పరంగా సామాజిక కోణంలో కూడా చూస్తే కాపు సామాజిక వర్గానికి మరి ఈ జిల్లాలు ప్రాధాన్యత ఎక్కువ మంది యువత ఉంటారు కాబట్టి ఒకవేళ ఆ కోణంలో చూస్తే ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారికి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని అప్పచెప్పే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంది. పరిశీలకుల దగ్గర కూడా చాలామంది ప్రజాభిప్రాయ సేకరణలో కొంతమంది మండలాలకు సంబంధించిన నాయకులు చెప్పారని కూడా మనకున్న సమాచారం. ఒకవేళ గన్ని గారిని కాదన్నప్పుడు గన్ని గారు లాంటి సీనియర్ నాయకులు కూడా మరి ఎవరిని సూచిస్తారు, ఎవరైతే బాగుంటుంది అని అనుకునే సందర్భం వస్తే ఖచ్చితంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారిని సూచించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే మరి ఏలూరు ఎమ్మెల్యే గారు ఈ గత 15 నెలల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీతో కానీ అటు ప్రజలతో కానీ పార్టీ రాష్ట్ర నాయకులతో కానీ జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో కానీ చక్కటి సమన్వయం, ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా అందరితో ఫ్రెండ్లీగా ప్రజలకి ఏ విధంగా దగ్గరగా ఉండి సేవలు అందిస్తున్నారో పార్టీ పరంగా కూడా సేమ్ టైం పార్టీ కేడర్తో కూడా చక్కటి సమన్వయం ఏలూరు నియోజకవర్గంలో కానీ లేదంటే జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలతో, టీడీపీ ఎమ్మెల్యేని కాదు, జనసేన ఎమ్మెల్యేని కాదు, మరి వీళ్ళందరితో కూడా చక్కటి సమన్వయం, మంచి ఫ్రెండ్షిప్గా ఉండే మరి వివాదరహితుడు, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగిన నాయకుడు, సమర్థతకి నిదర్శనంగా ఉండే నాయకుడు గన్ని గారి కాని పక్షంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు అయితేనే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా బాగుంటుంది. ఖచ్చితంగా ఆయన్నే అధ్యక్షులుగా పెట్టాలి, ఆయన అయితేనే సమన్వయంగా చేసుకోగలరు, జిల్లా బాధ్యతల్ని చక్కగా అందరినీ కలుపుకోగలరు, చిన్న కార్యకర్తలైనా దగ్గర తీసి చక్కగా మాట్లాడగలిగే ఏకైక ఎమ్మెల్యే బడేటి సంటి గారు అనేది చాలామందికి కొంతమంది నాయకులు వెళ్ళి రాష్ట్ర టీడీపీ పరిస్థితులు క్రాంతి కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మనకు అందుతున్న ఎక్స్క్లూజివ్ సమాచారం అయితే ఒకటి గన్ని వీరేంద్ర గారుని దాదాపుగా పెట్టడం ఎవరికి అభ్యంతరం లేదు, కంటిన్యూ అవడం వల్ల ఇబ్బంది లేదని కూడా కొంతమంది చెప్పారని, ఒకవేళ కాని పక్షంలో మరి కాపు సామాజిక వర్గం ఈ జిల్లాలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ కానీ రానున్న రోజుల్లో రాజకీయ వ్యూహాల్లో కానీ మరి ఈ సామాజిక వర్గాలకి పెద్దపీట వేయాలంటే ఖచ్చితంగా సమన్వయం చేసుకుని వెళ్ళాలంటే సమర్థవంతమైన జిల్లా అధ్యక్షుడు ఉండాలంటే గన్ని గారి తర్వాత బడేటి సంటి గారి పేరే ప్రమోట్ చేశారు టీడీపీ సీనియర్ నాయకుల దగ్గర, రాష్ట్ర పరిశీలకుల దగ్గర అని కూడా మనకున్న సమాచారం. మరి ఇవన్నీ కూడా ప్రజాభిప్రాయ సేకరణ విషయాలన్నీ కూడా మరి పరిశీలకులు తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టి మరి ఒక వారం రోజుల్లో మరి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎవరు అని పేరు కూడా అధికారికంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పాటిస్తారు, ఏలూరు జిల్లా కూడా అధ్యక్ష పదవిని కూడా ఆ జాబితాలో పాటించే అవకాశం ఉందనేది మనకున్న సమాచారం. గన్ని వీరేంద్ర గారు కంటిన్యూ అవ్వాలనేది కొంతమంది కోరారు, కాని పక్షంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు అయితే జిల్లా ప్రెసిడెంట్గా సామాజిక వర్గాలకి సమీకరణలో భాగంగా సమర్థుడు, వివాద రైతుడు కాబట్టి బడేటి సంటి గారిని కూడా జిల్లా అధ్యక్షులుగా పెడితే బాగుంటుందనేది పరిశీలకుల దగ్గర చాలామంది సీనియర్లు అదేవిధంగా అనేక మండలాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు కూడా చెప్పారని కూడా మనకున్న సమాచారం. మరి ఏదేమైనా వారంలో మరి గన్ని వీరేంద్ర గారా
ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు జిల్లా అధ్యక్షుడు అనేది ఈ వారంలోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరి పరిశీలకులు ఈ సమీకరణాన్ని కూడా తీసుకెళ్లి పార్టీ అధినేత దగ్గర పెడతారు. పార్టీ అధినేత ఆలోచించి ఇటు వెస్ట్ గోదావరిలో కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ, అటు తూర్పుగోదావరి జిల్లాలో కానీ సామాజిక వర్గాల సమీకరణలు ఉంటాయి కాబట్టి ఆ కోణంలోనే మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారిని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా నియమించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని కూడా మరి అక్కడ టీడీపీ వర్గాల్లో ఎంటీవీకి అందుతున్న సమాచారం ఇది. మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో మరి ఏం చేస్తారు, నారా లోకేష్ గారి ఆలోచనలో ఎవరున్నారు, ఎవరి పేరు పరిశీలిస్తారంటే గన్ని గారు కాని పక్షంలో ఖచ్చితంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అవడం ఖాయమనేది పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు అంటే ఒక మంచి గుడ్ ఒపీనియన్ ఉంది, మంచి లీడరు, చక్కగా పార్టీకి ప్రజలకి సేవకుడుగా ఉన్నారు, కష్టపడి పనిచేస్తున్నాడు, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు, కాంట్రవర్సీ లేదు, వివాదాలకి తావు లేకుండా సమన్వయం చేసుకుంటూ వెళ్ళగలుగుతున్న ఎమ్మెల్యే కాబట్టి రాష్ట్ర పార్టీ అధినాయకత్వం కూడా ఖచ్చితంగా బడేటి సంటి గారి వైపే మొగ్గు చూపుతారని కూడా మనకున్న సమాచారం. ఏదేమైనా వారంలోనే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అనేది చాలా సుస్పష్టంగా పార్టీ అధినేత ప్రకటించే అవకాశం ఉంది. గన్ని వేలన్ గారికి బాధ్యతలు ఆప్కాప్ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఆప్షన్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారిని ఏలూరు టీడీపీ అధ్యక్షులుగా నియమిస్తారనేది చాలా బాహాటంగా కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది అంతర్గతంగా చెప్తున్నారు. మరి రాజకీయ పరిశీలకుల దగ్గర కూడా కొంతమంది వెళ్ళి చెప్పారని తెలుస్తుంది. పార్టీ అధిష్టానం కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి వైపే మొగ్గు చూపుతారని, మరి ఆ కోణంలో కూడా పార్టీ అధిష్టానం బడేటి సంటి గారిని పెట్టాలని ఆలోచన కూడా చేస్తున్నారనేది అమరావతి నుంచి నాకు అందుతున్న సమాచారం. మరి ఈ వారంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎవరనేది చాలా సుస్పష్టంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు. సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.